ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని అమ్ముకుందామని ఐకేపీ సెంటర్లకు వచ్చిన రైతన్నలకు అకాల వర్షాలు ఆగమాగం చేస్తున్నాయి. సిద్దిపేట జిల్లాలో రోజు ఏదో ఒక రోజు వర్షం పడుతుండటంతో దుబ్బాక మండలంలోని కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసిపోతున్నాయి. నానిన వడ్లు మొలకలు వస్తున్నాయంటున్నారు రైతులు. అధికారులు స్పందించి కొనుగోళ్లను వేగవంతం చేయాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కరెక్ట్ నెల 10 రోజులు అవుతుంది. ఇప్పటి వరకల్లా ఐకేపీ సెంటర్ నుంచి ఏ ఇన్ఫర్మేషన్ పట్టలేదు. అయినా మేము బాధపడి ఇంత కష్టపడి తీసుకొచ్చి ఐకేపీ సెంటర్లో పోయితే ఇప్పటి వరకల్లా దీన్ని పట్టించుకుంటలేడు. మొలకలు వస్తున్నాయి, తాటిపత్తిలు సరిపోతలేవు. తాటిపత్తిలు వేసినా వాటికి రక్షణ లేదు. ఆ రకంగా నష్టపోతున్నాం. ఇప్పటి వరకల్లా మమ్మల్ని ఏమైందని అడిగే నాయకుడే లేడు. మీ 6 నెలలు కష్టం చేసి ఆకాశానికి ముఖం పెట్టి చూడవలసిన కాలం వచ్చింది. దీన్ని పెద్ద అధికారులు, పై అధికారులు శ్రద్ధ చూపించి మమ్మల్ని గడ్డెక్కియాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నేను వరి కోసి కరెక్ట్ నెల